హలో అండి. నా పేరు సురేష్ అండి. ఈరోజు మనం పాండాస్‌లో డేటాలో ఏదైనా మిస్సింగ్ ఉంటే, ఆ డేటాని మనం వేరే నంబర్‌తో లేదా వేరే ఒక క్యారెక్టర్‌తో లేదా వేరే ఒక స్ట్రింగ్‌తో ఏదన్నా అవని దాన్ని ఎలా ఫిల్ చేయాలి? మనం మామూలుగా ఒక 10, 15 ఒక శాంపిల్ డేటా తీసుకుంటున్నామండి. సో, అవి చేయడం చాలా ఈజీయే. కానీ అలా మాన్యువల్‌గా మనం చేసేయొచ్చనమాట ఫిల్ చేసి. కానీ మన దగ్గర హ్యూజ్ డేటాబేస్ ఉందనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక అప్లికేషన్ ఉంది. అప్లికేషన్‌లో యూజర్స్ రిజిస్టర్ అవుతున్నారు. అందుట్లో కొంతమంది ఏజ్ ఫిల్ చేయడం మానేశారు కొంతమంది. అది మనం డిఫాల్ట్ అంటే మనం మ్యాండేటరీ ఇవ్వకుండా ఫీల్డ్‌ని మనం కావాలంటే ఆప్షనల్‌గా వదిలేయొచ్చు అన్నట్టుగా ఇచ్చామనుకోండి అప్లికేషన్‌లో. సో, ఇప్పుడు చాలామంది కొంతమంది డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వచ్చు, కొంతమంది ఏజ్ ఇవ్వచ్చు, కొంతమంది ఏజ్ ఇవ్వకపోవచ్చు. సో, ఇచ్చిన వాళ్ళు మ్యాండేటరీ ఫీల్డ్ లేదు కాబట్టి కొంతమంది ఇవ్వకపోవచ్చు కూడా. సో, అలాంటప్పుడు మన డేటాబేస్‌లో ఎలా ఉంటదనంటే ఎంప్టీగా ఉంటదనమాట ఆ ఒక్క ఫీల్డ్. ఓకే. సో, ఎంప్టీగా ఉన్నప్పుడు ఎన్ఏఎన్ అని వస్తది. కదండి. సో, ఇప్పుడు ఆ ఎంప్టీ ఫీల్డ్స్ ఏదైతే ఉన్నాయో, ఇప్పుడు ఆ డేటాబేస్ మన దగ్గర ఉందనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. ఆ డేటాబేస్‌ని మనం కన్వర్ట్ చేసి ఓకే. పాండాస్‌లోకి తెచ్చుకున్నాం. ఆ డేటాబేస్‌ని మనం అనాలిసిస్ చేస్తున్నాం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఎంతమంది యూజర్స్ వచ్చారు, లేకపోతే మన సేల్స్ ఎలా ఉంది, మన సబ్స్క్రిప్షన్స్ ఎలా ఉన్నాయి, అలా సంథింగ్ ఏదన్నా ఒక డేటాని అనాలిసిస్ చేస్తున్నాం. సో, అనాలిసిస్ చేస్తున్నప్పుడు కొంత డేటా మిస్ అయిపోయి ఉంటది. ఆ డేటా ఏంటంటే ఓకే. మనం ఏజ్ వైస్ చూడాలనుకుంటున్నాం. ఏ ఏజ్ వాళ్ళు మన సబ్స్క్రిప్షన్స్ చేస్తున్నారు అన్న ఒక ఏజ్ వాళ్ళని చూడాలనుకుంటున్నాం. సో, అలాంటి సందర్భంలో ఆ ఆ ఫీల్డ్ ఏదైతే ఉంటుందో ఆ ఫీల్డ్ ఎంప్టీగా ఉంటుందన్నమాట. ఆ ఎంప్టీగా ఉండటం వల్ల మనం ఆ ఎంప్టీ డేటాని మనం క్యాలిక్యులేషన్స్లో పెట్టినప్పుడు అంటే మన యొక్క స్టాట్స్లో పెట్టినప్పుడు ఓకే. సో, అవి ఎర్రర్ చూపిస్తూ ఉంటుంది అనమాట. సో, అలాంటప్పుడు మనం ఆ ఎంప్టీ ఉన్న ప్లేస్లో ఏదో ఒక డేటాని ఫిల్ చేయొచ్చు అనమాట. సో, అది ఒక యావరేజ్ ఏజ్ కావచ్చు, లేకపోతే ఏ ఏజ్ కాకుండా జీరో కావచ్చు, లేకపోతే ఎవరి ఏజ్ కాకుండా జీరో, అలా ఏదో ఒకటి. ఎవరి ఏజ్ కాకుండా జీరో అంటే మళ్ళీ డేటా మిస్ అవుతుంది. సో, అలాగా ఆ సినారియోని బట్టి సిచ్యువేషన్ బట్టి ఓకే. ఏది ఫిల్ చేయాలో అది ఫిల్ చేయొచ్చు అనమాట. అలా ఫిల్ చేసే ఆప్షను మనకి పాండాస్లో ఉందన్నమాట అండి. ఓకే. సో, పాండాస్లో యూజ్ చేసి అటువంటి ఏదైతే ఫిల్ చేయని డేటా ఉందో ఆ డేటాని మనం ఫిల్ చేసేయచ్చు అనమాట. ఓకే అండి. సో, ఇప్పుడు ఎలా ఫిల్ చేయొచ్చు అన్న విషయాన్ని మీకు చూపిస్తానండి. ఫస్ట్ మనం పాండాస్ని ఇంపోర్ట్ చేసుకుందామండి. ఇంపోర్ట్ పాండాస్ యాజ్ పీడీ. ఓకే. అలాగే నంపైని కూడా ఇంపోర్ట్ చేసుకుందామండి. ఇంపోర్ట్ నంపై యాజ్ ఎన్పి. సో, రెండు డేటాబేస్ని ఇంపోర్ట్ చేసుకున్నాను. ఒక శాంపిల్ డేటాని తీసుకుంటానండి. ఓకే. డేటా ఈక్వల్ టు ఓకే ఏ అని ఒక 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 నేమ్ తీసుకున్నానండి. కాలం నేము ఏ అని. ఓకే. ఏ అని కాలం తీసుకుని కొంత లిస్ట్ ఇచ్చాను. లిస్ట్ అంటే డైరెక్ట్గా నెంబర్స్ ఇచ్చేస్తున్నాను ఇక్కడ నేను. సో, 1, 2 ఓకే. ఇక్కడ 3 మిస్సింగ్ అనమాట మనకి. సో, ఇక్కడ ఏంటంటే ఎన్పి డాట్ ఎన్ఏఎన్. సో, ఎన్పి డాట్ ఎన్ఏఎన్ అనే ఒక ఒక ఫంక్షన్ ఉందండి. నన్ అనమాట అది. అది నంపైలో ఉంటుంది. సో, అది ఉంది అని అంటే ఎన్ఏఎన్ అని వచ్చింది అనమాట. అంటే ఇంకా దాంట్లో ఏమీ లేదు, జీరో. ఓకే. సో, అందుకనే సో ఒక ఫీల్డ్ అక్కడ ఎన్ఏఎన్ కింద ఇచ్చానమాట. సో, మళ్ళీ థర్డ్ థర్డ్ నెంబర్ మిస్ అయిందనమాట మనకి ఇప్పుడు. సో, మళ్ళీ 4 రాశాను, 5 రాశాను, మళ్ళీ ఫిఫ్త్ నెంబర్ కూడా మిస్ అయ్యేలాగా రాస్తానండి. ఓకే. ఎన్పి డాట్ ఎన్ఏఎన్. ఫైన్. సో, ఇంకొకటి చేద్దాము. 7 రాసేద్దాం. ఓకే. సో, ఇలాగ ఒక డేటా ఉంది మనకి. ఎంత ఉంది డేటా? 1, 2 చూడండి ఎంత డేటా ఉందో చూద్దాము. సో, 1, 2, 3, 4, 5, 6, 7 ఉన్నారండి. సో, 7 యూజర్స్ ఉన్నారనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మనకున్నది 7 యూజర్స్ అనుకోండి. అంటే 7 నెంబర్స్ రాశాను, 7 యూజర్స్ ఉన్నారు. ఓకే. సో, ఇప్పుడు మనం ఇంకొక కాలం తీసుకుందాము. ఇంకొక కాలం నేము సో బి. ఆ కాలంలో కూడా సమ్ ఏంటంటే మిస్ అయిన డేటాని ఇద్దామండి. ఓకే అండి. సో, ఎన్పి డాట్ ఎన్ఏఎన్ ఓకే. 8, 9 అండ్
np.nan np.nan ఓకే 4 6 ఓకే ఇప్పుడు ఎంత కౌంట్ చేద్దామండి 1 2 3 4 5 6 7 ఓకే 7 డేటా ఓకే సో ఇందులో ఒక 7 డేటా ఇందులో ఒక 7 డేటా ఓకే రెండు మనం దీన్ని డేటా ఫ్రేమ్లోకి కన్వర్ట్ చేద్దామండి సో df ఈక్వల్ టు పాండాస్లో కన్వర్ట్ చేస్తున్నానండి pd డాట్ డేటా ఫ్రేమ్ డేటా ఓకే పాస్ చేశాను ఇక్కడ ఏదో మిస్ అయింది ఇన్వాలిడ్ కామా మిస్ అయిందటండి ఎక్కడ మిస్ అయింది ఓకే ఇది ఇక్కడ కామా మిస్ అయింది మనకి ఓకే రైట్ సో డిఎఫ్ చూసారండి ఇక్కడ చూడండి మనకి ఒక ట్యాబులర్ ఫార్ములేట్లో మనకి ఎక్సెల్లో ఎలా చూపిస్తుందో అలాగే ఇక్కడ చూపిస్తుంది చూడండి ఒక డార్క్ ఒక లైట్ ఒక డార్క్ ఒక లైట్ ఒక డార్క్ ఒక లైట్ అనమాట సో ఇందులో మీరు గమనిస్తే ఫస్ట్ దాంట్లో ఎన్ఏఎన్ ఉంది అంటే దీంట్లో డేటా లేదని అర్థం సో మళ్ళీ థర్డ్ దాంట్లో ఎన్ఏఎన్ ఫోర్త్ ఎన్ఏఎన్ ఫిఫ్త్ మళ్ళీ ఇక్కడ ఒక ఎన్ఏఎన్ ఇక్కడ ఒక ఎన్ఏఎన్ సో ఎన్ఏఎన్ అంటే ఇప్పుడు ఎన్పి డాట్ ఎన్ఏఎన్ నేను ఎందుకు పెట్టానంటే అంటే అక్కడ నాకు డేటా ఫిల్ అవ్వలేదు అనమాట అండి ఫిల్ అవ్వాల అంటే యూజరు డేటాని ఆప్షనల్లో వదిలేశాడు సో అలాంటి డేటాని నేను ఒక శాంపిల్గా ఒకటి క్రియేట్ చేయడం కోసం మీకు ఈ ఎన్పి డాట్ ఎన్ఏఎన్ అనేది యూజ్ చేశానండి అంటే ఇప్పుడు మనకి డేటా ఇదే అనుకోండి ఇప్పుడు కొంచెమే చూపిస్తున్నాం కాబట్టి ఎలా ఉందండి ఒక హ్యూజ్ డేటా అనుకోండి చాలా ఎక్కువ డేటా ఉందనుకోండి అలాంటి సందర్భంలో ఎక్కడ ఎన్ఏఎన్ ఉందో ఎక్కడ ఎన్ఏఎన్ లేదో మనం తెలుసుకోవాలి అని అంటే ఖచ్చితంగా పాండాస్ యూజ్ చేయాలన్నమాట సో ఇప్పుడు నేను ఇక్కడ ఎన్ఏఎన్ అనేది చాలా చోట్ల ఉందండి ఇక్కడ ఓకే సో మనం దాన్ని ఎన్ఏఎన్ ఎక్కడుందో ఒక ఫంక్షన్ యూజ్ చేసి మనం చూడొచ్చు అనమాట అండి ఎలాగంటే అండి చూడండి పీడీ డాట్ ఓకే ఈజ్ సారీ పీడీ కాదు డిఎఫ్ డాట్ ఈజ్ ఎన్ఏ ఓకే ఈజ్ ఎన్ఏ అని ఒక ఫంక్షన్ ఇచ్చామనుకోండి చూడండి మనకి ఎక్కడైతే నెంబర్స్ లేవో అక్కడన్నా కూడా ట్రూ అని వస్తుంది ఇది చూసారా ట్రూ అని వస్తుంది ఎక్కడైతే నెంబర్స్ లేవో అవన్నీ ట్రూస్ వస్తాయి అన్నమాట ఓకే సో అలాగా ట్రూ వచ్చిన చోటల్లో నెంబర్ లేదని అర్థం ఓకే సో అలాంటివి మనకి అన్నీ కూడా ప్రతిదీ కూడా మనం ఫిల్ చేయాల్సిన అవసరం ఉందన్నమాట అండి ఓకే సో అలాంటి సందర్భంలో మనం ఫిల్ చేయాలి అని అంటే ఓకే ఇప్పుడు ఫిల్ ఎన్ఏ అనే ఒక ఫంక్షన్ ఉందండి అలాగే ఇప్పుడు ఈజ్ ఎన్ఏ అంటే లేదు ఈజ్ ఎన్ఏ ఉందా అని అర్థం అలాగే ఫిల్ ఎన్ఏ అనే ఫంక్షన్ కూడా ఒకటి ఉంది సో ఫిల్ ఎన్ఏ అనే ఫంక్షన్ యూజ్ చేసి దాని ద్వారా మనకి ఎక్కడైతే ట్రూ అనే వాల్యూ ఉందో ఆ ప్రతి చోట అక్కడ మనం ఫిల్ చేసేయచ్చు అనమాట నెంబర్ని ఎలా ఫిల్ చేయాల్చో నేను చూపిస్తాను చూడండి డిఎఫ్ డాట్ ఒక వేరియబుల్ తీసుకుందాం మనకి ఫిల్ అయినట్టు తెలియాలి కదా మనకి సో అందుకని ఏం చేస్తానంటే అండి వేరియబుల్ ఫిల్ అనేది తీసుకుంటానండి ఫిల్ ఈక్వల్ టు డిఎఫ్ డాట్ ఫిల్ ఎన్ఏ ఒకసారి ట్యాబ్ కొట్టి చూడండి మనకి ఫంక్షన్ అందులో ఎక్కడ ఉందో తెలిసిపోతుంది ఇది కూడా చూసారా ఫిల్ ఎన్ఏ ఇందులో ఇక్కడ నేను ఏ నెంబర్ ఇస్తే ఆ నెంబర్తో ఫిల్ అయిపోద్ది అనమాట ఫర్ ఎగ్జాంపుల్ 2 అని ఇచ్చాను అనుకోండి ఓకే సో 2తో ఫిల్ అయిపోతుంది చూడండి ఫిల్ని ప్రింట్ చేశానండి ఇది చూసారా ఇక్కడ చూడండి మనకి ఇక్కడ నెంబర్ లేదు ట్రూ వచ్చింది సో 2తో ఫిల్ అయిపోయింది ఇక్కడ నెంబర్ లేదు 2తో ఫిల్ అయిపోయింది సో అలాగా ఇక్కడ ఏ నెంబర్ అయితే ఇస్తామో మనం ఆ నెంబరు అక్కడ ఫిల్ అయిపోతుందండి ఒకవేళ క్యారెక్టర్ ఇచ్చామనుకోండి క్యారెక్టర్ కూడా ఫిల్ అయిపోతుందండి చూసారా క్యారెక్టర్ కూడా ఫిల్ అయిపోయింది సో అలాగే మనం ఏది ఇస్తే అది అక్కడ మనం ఏ నెంబర్ ఇస్తే ఆ నెంబరు ఆబ్జెక్ట్ ఇస్తే ఆబ్జెక్టు ఇంటిజర్ ఇస్తే ఇంటిజరు ఫ్లోట్ ఇస్తే ఫ్లోటు ఏది ఇస్తే ఏ డేటా టైప్ ఇస్తే ఆ డేటా టైపు అందులోకి మనకు ఫిల్ అయిపోతుంటుంది అనమాట సో ఓకే అండి సో డేటాలో మనం ఒకవేళ కానీ ఫిల్ కాని వాల్యూస్ ఏమన్నా ఉంటే ఇన్ కేస్ మనం ఒకవేళ ఆ డేటా మీద ఏమన్నా రీసెర్చ్ చేస్తున్నామంటే సో అలాంటి సందర్భంలో ఈ పాండాస్ని యూజ్ చేసి ఆ ఫిల్ కాని చోట ఏదైతే డేటా ఉందో మనకి ఏది కరెక్ట్ అనిపిస్తే ఏ డేటా కరెక్ట్ అనిపిస్తే ఫర్ ఎగ్జాంపుల్ ఏజ్ ఉందనుకోండి సో ఏజ్లో
ఏ ఏజ్ వాళ్ళు ఇది చేశారు ఈ రిజిస్టర్ అని మనకు తెలియదు కదండి. సో మనకి ఏదో ఒక యావరేజ్గా గాను ఒక మెయిన్ వాల్యూ తీసుకుని లేదా మీడియన్ వాల్యూ తీసుకుని ఏదో ఒక వాల్యూ తీసుకుని ఆ వాల్యూతో మనం అక్కడ ఫిల్ చేసేస్తాం అనమాట అండి. సో అది కాన్సెప్ట్ అండి. ఓకే, ఫిల్ అనేది. సో అది అండ్ నాకు తెలిసింది నేను చెప్పానండి. సో మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. నాకు తెలిసింది నేను చెప్పానండి. నాకు తెలియనిది ఏమైనా ఉంటే కామెంట్ చేయండి. ఓకేనండి, బాయ్ అండి.